ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందంట. ఇప్పుడు ఇదంతా ఇదేంటి కొత్త సామెత అంటున్నారా? నువ్వు ఉట్టే కొట్టలేవు, ఆకాశం దాకా ఎలా ఎదుగుతావమ్మా అని అనడం మానేసి, నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావు, నీకు చేసేంత బలం ఉంది, నీది ఆ బాధ్యత నీది, నువ్వు చేసి చూడు సాధించగలవు అని ఒక్కరైనా ఎంకరేజ్ చేశారా? మీలో ఎవరైనా ఎంకరేజ్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఒక ఆడపిల్లని నువ్వు ఇది చేస్తావు, చెయ్యగలవు అని మనం వెన్నుతట్టి అంటే అది ఆవిడ ఏదైనా సాధించగలుగుతుంది. ఏదైనా ఎంత కష్టమైనా పోరాడగలిగిద్ది, సాధించగలిగిద్ది. అంతేగాని నువ్వు చేసిన చాలే ఇంకా కూర్చో, ఇంట్లో కూర్చో, వంటింట్లో వంట పనులు చేసుకో, వచ్చినోడికి వండి పెట్టుకో, కన్న పిల్లల్ని పెంచుకో, ఇది మాత్రం చెప్పకండి. ప్రతి మగాడి వెనక ఆడది ఉన్నట్టే ఆడదాని వెనక ప్రతి మగాడు ఉండాలి. ఇలా ఉంటేనే సమాజం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అయినా ఆడదాన్ని గెలవడం అంటే ఏంటండి? దాని శరీరాన్ని గెలవడమా? కాదు. నిజమైన ఆడదాన్ని గెలవాలంటే నువ్వు ఎంత తెలుసుకోవాలో తెలుసా? నువ్వెక్కడున్నా, ఎంత దూరాన ఉన్నా ఒక్కసారి నీ పేరు తలుచుకోగానే తన కళ్ళల్లో నీళ్లు రావాలి, ప్రేమ కనిపించాలి. అది ఆడదాన్ని గెలవడం అంటే. ఒక మగాడు ఆడదాన్ని ఎంత ఎంకరేజ్ చేస్తే తన కళ్ళల్లో అంత నీరు తిరిగి ఎంత ప్రేమ పెంచుకుంటుంది. ఒక్కసారి ఆడదాన్ని గెలిచి చూడు. ఆ విధంగా నిన్ను ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటుంది. తల మీద పెట్టుకొని మోస్తుంది, గుండెల్లో పెట్టుకొని భారంగా అనుకోదు, ప్రేమగా అనుకుంటుంది. అర్థమవుతుందా? ఆయన చదువు రాని వాడికి పుస్తకం ఇచ్చి చదువు అంటే వాడు ఏం చదువుతాడండి? చదవటమే రాని వాడికి పుస్తకం ఇచ్చి నువ్వు చదువు అంటే వాడు చదివినా నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు. అందుకే ఏదైనా సాధించాలి అనుకున్న ఆడదానికి దాన్ని సాధించగలిగేంత విలువ తనకు తెలిసిన భర్త కానీ, తండ్రి కానీ, అన్న కానీ ఎవరైనా తను వెన్నంటి ఉంటే ఎలాంటిదైనా సాధించిద్ది. నీకు అర్థమవుతుందా? ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయమంటున్నా అంతే. పెద్దగా నేను ఇందులో ఏం చెప్పట్లేదు. అలా అని మన సమాజమే వెనకబడి లేదండి. ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమోనని వెనక్కి తగ్గే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ప్లీజ్ దయచేసి అలా ఎవరూ చేయకండి. ఆడపిల్ల అయితే ఏంటండి, ఒక్కసారి ఊరు దాటించి, వీధి దాటించి, పట్నం దాకా చేరి చదువుకొని తనంతట తను తన కాళ్ళ మీద తను నిలబడగలదు అని ఒక్కసారి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. చిన్న మెసేజ్ అంతే. ఏదో ఎవరినో కించపరచాలని కాదు, నాకు అనిపించింది చెప్పాలనుకున్నాను. మీరు ఎవరైనా బాధపడి ఉంటే సారీ. సరే, నిన్న మృగశిర కార్తె కదా, చేపల కూరలో ఏం వండుకున్నారు మీరు? చాలా వెరైటీస్ చేస్తారు కదా. నెల్లూరు వాళ్ళు నెల్లూరు సైడ్ నెల్లూరు చేపల పులుసు, రాజమండ్రి చేపల పులుసు, అలా మన తెలంగాణ చేపల పులుసు. తెలంగాణలో కూడా చాలా వెరైటీస్ చేసుకుంటారు, కానీ అత్తమ్మ నేర్పిన విధంగా నేను చేశాను. నాకు పెళ్ళైన కొత్తలో వంటలే రావండి బాబోయ్, నేర్చుకున్నా. ఎందుకంటే మా వారు భోజన ప్రియులు కాబట్టి. ఏదైనా ఒక వంట ఇష్టంగా పడి నేర్చుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అని అంటారు. అది నువ్వు ఎంత ఇష్టంగా చేసినా తినేవాళ్ళు ప్రేమగా తిని బాగుంది అని చెప్తే అంతసేపు పడ్డ కష్టం అంతా మర్చిపోతాం మనం. అది నేను ఏది చేసినా తను ఇష్టంగా తినాలని చేస్తాను. తను కూడా అలానే ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మై శ్రీవారు. చేపల పులుసుని ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ చూపించాను మీకు. చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణ స్టైల్ కదా, కొంచెం కారం ఉంటుంది. కొంచెం అంటే కొంచెం కాదు, నీచు పదార్థాలు అంటే కారం ఉండాలి. అండ్ మీ సైడ్ ఏమంటారు? సరే, చేప గుడ్లు మీరేది పిలిస్తే అది. ఫ్రై చేశాను, తావా ఫ్రై చేసా, చేపల పులుసు చేసా, ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చాయి, టేస్టీగా వచ్చాయి. మీరు మృగశిర కార్తె రోజు చేపలు తిన్నారా? ఎందుకు తిన్నారు అనేది కామెంట్ చేయండి. నాకైతే తెలీదు, అందరు తినమన్నారు కాబట్టి తిన్నాము. ఇప్పుడు ఇదొకటి, ఈ సిద్ధాంతం ఒకటి పెట్టి చేపలు అమ్మేవాడికి మాత్రం మంచి లాభాలు తెచ్చిపెట్టాం మనం. వాడు ఎప్పుడు అమ్మేదానికన్నా డబుల్ ఖర్చుతో అమ్మాడు, మంచి లాభాలు వచ్చి ఉంటాయి.
ఏం చేస్తాం? మనలో మనమే ఇంకొకరిని లాభపరిచినట్టుగా ఉంది. పర్లేదులే మనవాడే కదా అనుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ఎంకరేజ్ చేయండి. నేను కూడా ఇంకొక మైల్ స్టోన్ ఎక్కుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బెల్ నొక్కండి. నోటిఫికేషన్ నేను ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది. ఎక్కువగా ఏమీ చెప్పను కానీ ఎవరైనా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలు. అంతే. దానికోసమే పోరాడతా నేను. నీ లైఫ్లో ఎవరైనా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారా అలా మీకు అని అంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. అలాంటి పర్సన్కి నేను చాలా 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 సార్లు థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు కూడా వాళ్ళకి ఎంతో మంచి మనసు ఉండుంటుంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు ఎవరినైనా అలా సపోర్ట్ చేయకపోయినా ఇప్పటి నుంచి చేయటానికైనా ప్రయత్నించండి. నీ ఇంట్లో నీ కూతురైనా, నీ భార్య అయినా, నీ తల్లి అయినా, ఎవరైనా. థ్యాంక్ యూ బ్రో.